నమస్కారం. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఈరోజు వాకర్స్ను పెద్దలందరినీ కలవడానికి ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ రావడం జరిగింది. ఇక్కడ పెద్దలు అందరూ కూడా ప్రేమ అభిమానంతో ఆహ్వానించడం, వారు ఆశీర్వదించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మోడీ గారి మీద యొక్క విశ్వాసం, నమ్మకం, తిరిగి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచన. దేశాన్ని రక్షించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, దేశాన్ని అభివృద్ధి చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ఈ దేశంలో పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్రానికి అనేక నిధులు ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసంతో ఇక ప్రజలందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో రోజు స్వాగతం పలకడం చాలా సంతోషం. ఇదే వాతావరణం దేశవ్యాప్తంగా ఉంది. 2 విడతలు ఎన్నికల పోలింగ్ అయిన తర్వాత ఉన్న సర్వేలన్నీ కూడా పూర్తిగా మోడీ గారికి అనుకూలంగా, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నది. 370 స్థానాలకు పైగా సీట్లను సాధించి ఇలా భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నది ఈ పోలింగ్ సరళిని చూస్తే ఏర్పడుతూ ఉన్నది. కరీంనగర్ సంబంధించి కూడా భారతీయ జనతా పార్టీ గతంలో అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను దాదాపు 98,000 మెజార్టీతో ఈ కరీంనగర్ ప్రజలు గెలిపించిన తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డారు. దాని తర్వాత కరీంనగర్ అభివృద్ధి కోసం కేవలం 3 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి రహదారుల విషయంలో కానీ, ఇక్కడ కొన్ని బర్నింగ్ ఇష్యూస్ కానీ అన్నిటి విషయంలో కూడా ఇవాళ సమస్యకు పరిష్కారం చూపేటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. స్వయంగా నరేంద్ర మోడీ గారి స్వహస్తాలతోని జాతీయ రహదారులను ప్రారంభించడం జరిగింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా పట్టించుకోకపోవడం, సహకరించకపోవడం, పేరు ప్రఖ్యాతుల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయడం, కేంద్రం ఇచ్చినటువంటి నిధులకు మ్యాచింగ్ నటి ఇవ్వకపోవడము, భూసేకరణకు సహకరించకపోవడము, అధికారులను బెదిరించడం, ఇవన్నీ కూడా జరిగినప్పుడు కూడా అన్నింటినీ తట్టుకొని దాదాపు 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకురావడం జరిగింది. ఇలా సీఆర్ఎఫ్ నిధులు కానీ, గ్రామీణ సడక్ యోజన కానీ అనేక నిధులను తీసుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒక ప్లాన్ ప్రకారం ఇద్దరు ఒకటై, ఇద్దరు కుమ్మక్కై భారతీయ జనతా పార్టీని, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన నన్ను గాని, నరేంద్ర మోడీ గారి పట్ల అసభ్య పదజాలంతో ఒక ప్లాన్ ప్రకారం అర్థం పర్థం లేని విమర్శలు చేయడాన్ని ఇలా కరీంనగర్ సమాజం గుర్తిస్తున్న విషయాన్ని ఆ నాయకులు గుర్తించాలి. వాళ్ళిద్దరు కూడా ఏ రోజు ప్రజలను ఆదుకున్న దాఖలాలు లేవు, ఏ రోజు ప్రజల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు ఏనాడు రైతుల ఉద్యమాలు చేయలే. వాళ్ళ రైతుల ఉద్యమాలు చేసి కల్లాలకు పోయి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.